డే కాల్ హిమోజీ ప్రీమియర్ షో చూడడానికి అయితే వెళ్ళాను. టికెట్ 1500 పడింది. ఫ్లెక్స్ లో మన లోకల్ థియేటర్ వెయిట్స్ వస్తున్నాయి. షో స్టార్ట్ అయింది. ప్రొడక్షన్ టైటిల్స్ నుండే మేనియా మొదలైపోయింది. ఇంకా టైటిల్ కార్డులకి మా గొంతులు పోయినాయి అనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ ఉంటది, హై మీద హై, హై మీద హై, హై మీద హై అలా ఇచ్చుకుంటా పోతాడు. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఉంటది భయ్యా. ఆ స్టైల్ ఏంటి, ఆ మేనరిజం ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి, పిచ్చెక్కిపోతుంది అనమాట స్క్రీన్ మీద కనిపించినంతసేపు. మనకైతే మూవీలో ఒక హై పడతా ఉంటది, పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ పడతా ఉంటది. ఇంకా మన బాడీలోండి ప్రాణం లెగిసి అలా స్వర్గానికి వెళ్ళిపోతా ఉంటది. మధ్యలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది భయ్యా, ఇంకా పిచ్చెక్కిపోతుంది నీకు. అమ్మాను మ్యూజిక్ కొట్టాడు, అసలు పగ తీర్చేసుకున్నాడు. ఇంకా ఆడియన్స్ మీద, డైరెక్టర్స్ మీద, అనిరుద్ధ్ మీద, అందరి మీద పగ తీర్చేసుకున్నట్టే కొట్టాడు మ్యూజిక్. అండ్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఓజీ సంభవం కాదు, సుజిత్ సంభవం అంటే యాప్టేమో. ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ సీన్స్ చెప్తే ఏమనిపించదు, తీయడం మాత్రం తీసాడు. మామూలుగా తీయలేదు అసలు, ప్రతిదీ హైయే. ఇంకా ఫస్ట్ హాఫ్ మనల్ని తీసుకెళ్లి అలా మేఘాల్లో కూర్చోబెట్టి ఆపుతాడు. ఇంటర్వెల్ లో పాప్కార్న్ ఫ్రీగా ఇచ్చారు, డ్రింక్ ఇవ్వలేదని గొడవ. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది, ఒక హైతో స్టార్ట్ అవుద్ది. మనల్ని ఎత్తి పడేసి కుదిపేసే హైతోనే స్టార్ట్ అవుద్ది. ఇంకెక్కడి నుంచి తోసేస్తారు భయ్యా. ఒక ఎమోషనల్ డ్రామా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అమ్మ నీరసం వచ్చేస్తుందిరా, హై మొదలెట్టు అని లిటరల్లీ బెగ్ చేసుకుంటాం మనం. మనకి ఫస్ట్ హాఫ్ లో రాసుకున్న ప్రతి క్యారెక్టర్ కి పే ఆఫ్ ఇంకా సెకండ్ హాఫ్ లో వస్తా ఉంటది. దానికి సంబంధించిన ఎమోషన్ సీన్ వస్తా ఉంటది. అండ్ శ్రీయారెడ్డి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఇంపార్టెంట్ రోల్ ఆవిడది, కానీ అంత ఇంపాక్ట్ ఉండదు ఆడియన్స్ మీద. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటది ఆవిడ. సర్ప్రైజింగ్లీ ప్రకాష్ రాజ్ గారికి చాలా పెద్ద రోల్ ఉంది, చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది, చాలా మంచి రోల్ కూడా ఇచ్చారని చెప్పాలి. ఇంకా ప్రియాంక మోహన్ గారికి కొంచెం చిన్న రోలే ఇచ్చారు, కానీ చాలా మంచి రోల్ ఇచ్చారు. అండ్ విలన్ క్యారెక్టర్ ఇమ్రాన్ హష్మీ గారి గురించి మాట్లాడుకోవాలి. అసలు ఫస్ట్ హాఫ్ అంతా అయింది కొంచెం ఇంపాక్ట్ ఫుల్ రోలే, సెకండ్ హాఫ్ లో కూడా మాక్సిమం అయింది ఇంపాక్ట్ ఉంటది. ఇంకా క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇమ్రాన్ హష్మీ గారు పవన్ కళ్యాణ్ గారు ఆరాన్ అయితే మ్యాచ్ చేయలేకపోతారు. అదైతే మనకి క్లియర్ గా అర్థమైపోతా ఉంటది. ఆయన క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని చెప్పి కొన్ని సీన్స్ రాసినా సరే ఆ సీన్స్ అంత ఇంపాక్ట్ చూపించావు పవన్ కళ్యాణ్ గారి ముందు. ఇంకా అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ క్యారెక్టర్ యాక్చువల్లీ రైటింగ్ లో చాలా స్ట్రాంగ్ గా రాసుకున్నారు, కానీ స్క్రీన్ మీద అంత ఇంపాక్ట్ చూపించలేదని అనిపించింది. ఈ క్యారెక్టర్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఏవో తీసేసి ఉండాలి, అందుకే కొంచెం డల్ గా అనిపించింది ఈ క్యారెక్టర్. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి చాలా సాలిడ్ గా రాసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారే కనిపించేలాగా తీసారనమాట క్లైమాక్స్ మొత్తం. ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది. థియేటర్స్ లో చూడండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే పిచ్చిగా నచ్చుద్ది, ఆడియన్స్ కూడా పిచ్చిగా నచ్చుద్ది. అండ్ ఫైనల్ గా కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాలన్నమాట. వాజీ సిటీకి దీనికి లింక్ ఉంది, సాహో యూనివర్స్ కి దీనికి లింక్ ఉంది. అండ్ ఇది సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అన్నారు. పార్ట్ 2 కి లీడ్స్ ఇచ్చారు, కానీ నేను పార్ట్ 2 తీస్తారని అయితే అనుకోవట్లేదు.